హాయ్ అండి, బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. ఈరోజు మన రుచుల్లో రుచికరమైన సేమ్యా ఉప్మా వేసుకుందాము. అది ఎలా వేసుకుందామో ఏంటో చూద్దాం. ప్రాసెస్లోకి వెళ్దాము. వెళ్ళేటప్పుడు మనం తినే ఫుడ్డు ఏదైనా సరే గుప్తంగా చక్కగా రుచికరంగా శుభ్రంగా నీటుగా పిల్లలకు చేసి పెట్టుకోవాలండి. మర్చిపోమాకండి, ఇసుక్కోమాకండి. చేయండి, చేద్దాం. నేను చేసే ప్రతిదీ మీకు చూపిస్తాను. వెళ్దాం రండి. పొయ్యి వెలిగించుకుందాం. ఇదిగోండి నెయ్యి, ఫ్రెష్ నెయ్యి, తాజా నెయ్యి. నేను ఎప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. నెయ్యి అనేది అసలు కొనను. నేను నా ఓన్గా చేసుకుంటాను నేను. ఎందుకంటే దీంట్లో ఉన్న కమ్మదనమే వేరండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి నెయ్యి వేసుకుని జీడిపప్పు వేపుకుందాం. ఇదిగోండి జీడిపప్పు, సేమియాలు ఈ కప్పు ఈ గిన్నెకి తీసుకున్నాను నేను. చూడండి వేపుకుందాం నేతిలో. పొయ్యిని మీడియంలో పెట్టి వేపుకుంటే మాడు అనేది రాదు. మాడితే బాగోవు కదా. మాడుకోకుండా బ్రౌన్ కలర్లో వచ్చిన దాకా వేపుకోవాలండి. ఇట్లా వేపుకుంటేనే నేతిలో చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. వేగినాయి. నేతిలో వేపుకున్నాం కదా, కొంచెం ఆయిల్ వేసుకుందాం, ఎక్కువ వేయకుండా. పోపుకి ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, పల్లీలు, ఎండుమిరపకాయ వేసుకుందాం. ఇదిగోండి కట్ చేసి పెట్టుకుందాం ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం, ఇదిగోండి ఒక చిన్న ముక్క క్యారెట్ ముక్క కట్ చేసి పెట్టుకున్నాను. క్యారెట్, ఒక టమాటా కట్ చేసి పెట్టాను. ఫ్రెష్గా తాజా కరివేపాకు వేసుకుందాం. వేగింది కదా. ఇదిగోండి ఎన్ని సేమియాలు ఈ కప్పు తీసుకున్నాను, ఈ గిన్నెడు తీసుకున్నాను. ఇన్నే వాటర్ వేస్తున్నాను. ఇదిగోండి సాల్ట్ 1 స్పూన్ వేస్తున్నాను. ఇది మూత పెట్టి కొంచెం తెరలాలి. తెరాక సేమియా వేసుకుందాం. ఇదిగోండి తెరులుతుంది కదా. ఇట్లా తెరలేటప్పుడు చూసుకొని చూడండి ఎలా తెరులుతుందో. ఇట్లా కళ్ళమెల్ల ఉడకాలన్నమాట. ఈ మొత్తం వీటిల్లో ఉన్న రసం అంతా దిగాలి కదా. చూసారా? ఇదండి ఒక మనిషి జీవితం కూడానండి సేమ్ ఇలాగేనమాట. ఫస్ట్ బాగానే ఉంటుంది. ఇట్లా జీవితం అంతా కష్టాలు, నష్టాలు, యాదనలు, బాధలు, ఇట్లా ఇది ఎసరు ఎలాగైతే మరుగుతుందో ఇవన్నీ వేసి ఆ మనిషి జీవితం కూడా అట్లా మరుగుతూ 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 ఏదో ఒక రోజు తోదముట్టిస్తారు. ఎక్కడ ఆగిపోద్దో తెలియదు ఆ జీవితం అన్నమాట. చూసారా? ఇది కూడాను ఇట్లా తెరులుతుంది. ఈ తెరలేదని మనం ఏం చేస్తాం? దానికి కావాల్సింది వేసి ఆపేస్తాం అన్నమాట. మన జీవితం కూడా దేవుడు కూడా అంతే. చూస్తాడు చూస్తాడు చూస్తాడు. ఆయనకి తగిన రీతిలో నడవలేదనుకోండి, ఎక్కడ ఆపేస్తాడో తెలియదు. మిత్రమా, చూసి మీ జీవితాలను మీరు సరి చేసుకోండి. ఇదిగోండి సేమియాలు వేస్తున్నాను. నేతిలో వేపుకున్నాం కదా, చాలా బాగున్నాయి. ఒక 2 నిమిషాలు మూత పెడితే ఏమవుతుందంటే అట్లా మగ్గి. ఇవన్నీ చూద్దాం. చూసారా? పర్ఫెక్ట్గా ఆ పోసిన వాటర్కి దీనికి పర్ఫెక్ట్గా సరిపోయింది.
మీరు ఏ కప్పుతో సేమియాలు తీసుకుంటారో అదే కప్పుతో వాటర్ వేసుకోండి, కరెక్ట్గా సరిపోతాయి. కంగారు పడొద్దు చాలేదని. ఇట్లా పొడి పొడిలాడుతా చూసారా, ఇట్లా రైస్ లాగా వాటర్ లేకుండా పొడి పొడిలాడుతూ ఉంది. ఇదిగోండి నేను వేస్తాను. ఏపి పెట్టుకున్న జీడిపప్పు, ఇది కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర చూడండి. ఓకే అయిపోయింది. చూసారా, సేమియా ఉప్మా, జీడిపప్పు సేమియా ఉప్మా సూపర్ టేస్ట్తో చేసాను. ఒకసారి మీరు కూడా చూసి ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ రాయండి. అక్కడ చాలా సూపర్గా ఉంది, మేము చేసుకున్నామని. మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.